शिवाय गुरवे नमः। 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 అవిద్య అంధకారంలో వ్యవహరించే సమస్త జీవులకు ఏది రాత్రి వలె ప్రాముఖ్యం లేక అపరిశీలనాత్మకమై ఉంటుందో వారు దాని పట్ల నిద్ర వ్యవహరిస్తున్నారు. అది జీవన్ముక్తులకు పరమబోధ రూపమై పరమశాంత రూపమగు ఆత్మస్థానం. ఆ ఆత్మదర్శన యోగం అతనికి సర్వదా జాగ్రత్త వ్యవస్థగా కనపడుతుంది. అట్టి జ్ఞానానందమయమగు జీవన్ముక్తుడు సదా సర్వత్రా సమరూపమున వెలియుచు పరమానందంగా ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటే అట్టి సమదర్శి యొక్క పవిత్ర పాదముల స్పర్శకు భూదేవత పులకిస్తూ ఉంటుంది. దుఃఖప్రదమగు ఈ సంసార రూప దృశ్యమున సమస్త సంసార తన్మయ ప్రాణులు మేల్కొని ఉన్నవారై అతి జాగరూకతతో ఏదేదో వెతుకుతూ కాలం వెళ్ళపుచ్చుతున్నారో జీవన్ముక్తుడు దాని యందు నిద్ర కలిగి ఉంటాడు. అతడు పరమసుఖి అయి ఉండగా జడుడు ఎలా అవుతాడయ్యా? రఘుకుల శ్రేష్ఠుడవో రామచంద్ర, ఎవడైతే ఈ సంసారం యొక్క సర్వ విషయాల పట్ల విరక్తుడై సమస్త కర్మఫల సమూహాలను బుద్ధిచే ధరించిన వాడై సర్వదా స్వ ఆత్మయందే నెలకొని ఉంటాడు, అట్టివాడు ఆత్మారాముడిని చెప్పబడుతున్నాడు. అలాంటి వాడు జడుడా? కానే కాదు. అతడు భవ్య పురుషుడు, విదిత వేద్యుడు, తెలుసుకొనవలసినది తెలుసుకొని ఉన్నవాడు. ఈ సంసార సముద్రపు ఆవలి తీరమును చేరి పరమ విశ్రాంతి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆత్మనే దర్శిస్తూ ఆత్మనే ఆరాధిస్తూ ఆత్మయందే రమిస్తూ ఆత్మయందే స్థితి కలిగి ఉన్నాడు సుమా. అతడు మాకు తారసపడినప్పుడు మహర్షులమైన మేము అతనికి హృదయపూర్వకంగా నమస్కరిస్తాం. ఈ జీవుడనబడే బహుదూరపు బాటసారి సుదీర్ఘమగు సంసార మార్గంలో చిరకాలంగా సంచరించుటచే అలిసిపోయి ఉన్నాడా? అలసట ఎక్కడుందండి? ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆపారేంటి? పైగా చాలే సంపాదన చాలే అనుకుంటున్నారా? సంపాదించింది చాలే అనుకుంటున్నారా? బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా చాలే, ఉన్న నగలు చాలు, ఏదైనా అనుకుంటున్నారా? అలసిపోయి ఎక్కడున్నారు? అలసిపోయిన వాడైతే అన్ని పరిస్థితి ఆత్మానందంలో మునిగిపోతాడు. నిజమైన అలసట అంటే అది కదా. భోగ సాధకాలకు పదార్థములను సేవించి సంసారంచే మోసగించబడి వ్యాకులుడై ఉన్నట్ట. ఇది కొంచెం మనం అంత నమ్మశక్యంగా లేదు కదా. వ్యాకులత్వంతో మసాన వైరాగ్యం ఉన్నది లేదని నేనేమను, అది అంతవరకే. ఆ విషయం దాటిపోగానే మళ్ళీ జమ్ము. వంచుటలో అతి ప్రావీణ్యం చూపించే క్రూరులకు విషయాలు అనే దారిదోపిడి గాండ్రచే అంటే అలాంటి వాళ్ళచే సంసార మార్గంలో అతి బాధితుడై వేదన చెందుతూ బయటకు మాత్రం నాకు అన్నీ తెలుసు, వీళ్ళ సంగతి నేను చూస్తాగా, ఇలా తలంచుచు వ్యర్థంగా కాలాన్ని అవకాశాలని వృధా చేసుకుంటారు. ఈ మాట పరమసత్యం. ఎంత కాలాన్ని వృధా చేస్తున్నారు? అనవసరమైన అనుకోవటాలతోటే సరిపోతుంది. వార్ధక్యం అనే మంచు వర్షానికి పీడితుడై మరల మరల లోక వ్యవహారములచే పరివంచితుడు.
జన్మలనే మహారణ్యంలో చిక్కుకున్న జింకలాగా అటు ఇటు తిరుగాడటంలో వ్యర్థంగా ఆసక్తుడై ఉంటున్నాడు. అనేక దుఃఖ సంకటాలచే పరిపూర్ణమై సుఖమనే నీడయే కనపడినటువంటి సంసార ఎడారిలో స్వయంగా నిస్సహాయుడై ఘోరం వెళుచున్నాడు. స్వయంకృతం కదా, మరి స్వయంకృతం చేసా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుందామని ఆలోచిస్తున్నాడా మరి మానవుడు? వేరే వాళ్ళ గురించి వదిలేయండి, మీ సంగతులే మీరు ఆలోచించుకోండి. ఈ ప్రశ్న నేను వేయక్కర్లా, ఇది మీకు మీరు వేసుకోవలసిన ప్రశ్న. పాప దృష్టులు అనే మూట భుజముపై పెట్టుకుని అడుగడుగున పడుతూ లేస్తూ దొరుకుతూ పోతూనే ఉన్నాడు. అర్ధ అనర్థములనే రెండు అంచులు గల బాటలో నడుస్తూ అనేక సంకటములచే బుద్ధి కలత చెందుతుండగా తన దుఃఖములు తనకే అర్థం కాకుండా మహాప్రయాణం. సమర్థకులు చెప్పుకుంటారు కదా, అందుకనండి. అర్థం కాకుండా అంటే అదే, అర్థం కాక కాదు, అర్థమైనా సమర్థించుకుంటా. అదే చెప్పింది గోడ మీద పిల్లని. రెండే దారులు ఉన్నాయి, కొన్ని ఏమి అనేక దారులు ఏం లేవు, రెండే దారులు, ఇట అట. దాని కూడా యోచన తెలుసు. ఒకటి ముళ్ళదారి, అసలు ఇంకా అది మహాకంటకమని అనుభవం. ఇది అసలు ఇక్కడ మీకు లేస మాత్రమైన బాధ అనేదే మీకు తెలియబడదు అని కూడా తెలుసు మీకు. అయినా సరే తాత్సారం, సమయం, కాలం వృధా. ఈ విధంగా సంసార మార్గంలో నడుస్తూ అలసిపోయిన ఈ జీవుడు ఒకానొకప్పుడు సౌభాగ్యవశం చేత అనేక జన్మలలో చేసుకున్న పుణ్యవశం చేత సాధన చతుష్టయ సంపత్తి యుక్తుడై సత్శాస్త్ర సద్గురువుల అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు అన్నారు. అయ్యారు. నెక్స్ట్ ఏంటి? తత్వాన్ని సేవించి తత్వ సాక్షాత్కారం సముపార్జించుకుని ప్రబుద్ధుడు అవ్వాలి. లభించింది ఏదో జన్మ పుణ్యమో ఏదైతేనేమి, తత్వసారం తెలియబడింది, దాన్ని గ్రహించి ప్రబుద్ధుడు అవ్వాలి. అంతేగాని మళ్ళీ కాలాన్ని వృధా చేసుకుని సముపార్జన అంటే బోధ అంతా వృధా అయిపోవటం లేదు. అవ్వకపోతే జన్మ వృధా అవుతుంది కదా. ఆత్మజ్ఞాని అవ్వాలి, సంసార సముద్రాన్ని దాటాలి, ఆవలి తీరం చేరి శయ్య లేకున్నా సుఖముగా విశ్రాంతిగా ఆత్మానుభూతి అందు శయనించాలి. అట్లు ఆత్మనే అంతటా దర్శించే దృష్టి యందు శయనించువాడే జీవన్ముక్తుడు. ఎందుకంటే జీవన్ముక్తుడు గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. డెఫినిషన్ కంటతా వచ్చి మనకు కూడా ఎవడు జీవన్ముక్తుడు అంటే చెప్పచ్చు. దానివల్ల ప్రయోజనం ఏంటి? బట్టి పడితే ఇదే ఎగ్జామ్ కాదు, రాసేసి పాస్ అయిపోతే అమ్మాయి నాకు ముక్తి వచ్చేసింది అంట. ఆచరణ పెట్టాలి. ఆహా, ఆ జీవన్ముక్తిని ఆత్మ దృష్టిలో పొందే సుఖనిద్ర గురించి ఏమని చెప్పమంటావు? అక్కడ భౌతికమైన శయ్య లేకపోవచ్చు, అతని ప్రాణాలు ప్రశాంతతతో ఉంటాయి. అతడు స్వప్నరహితుడై సుషుప్తి వర్జితుడై నిత్య ఆత్మ సాక్షాత్కార జాగ్రత్తలో స్వస్వరూప ఆనందముచే సుఖంగా విశ్రమిస్తూ ఉంటే బ్రహ్మ ఋషులకు మేము కూడా అతన్ని చూసి ఆనందిస్తూ ఉంటాం. ఆ జీవన్ముక్తినికి మేము చేతులెత్తి సదా నమస్కరిస్తున్నాం. ఆహా, జాతి గుర్రంలాగా ఆ ఆత్మజ్ఞాని భుజించుచున్నప్పుడు, నడుచుచున్నప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, సంసార మహారణ్యం మధ్యగా ఉండి కూడా సుఖపూర్వకంగా ఆత్మయందు సుఖ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు కదా. రామచంద్ర, ఈ సంసారులు కూడా ఆదమరిచి గాఢ నిద్ర అనుభవిస్తారు. అయితే తత్వజ్ఞుల యొక్క నిద్ర సాంసారిక నిద్ర కంటే అత్యంత విలక్షణమైనది. అక్కడ విశ్రాంతి అత్యంత ఘనీభూతమై ఒప్పుచున్నది. ఎందుకంటే గట్టిగా శబ్దం అయితే చాలు సాంసారిక జీవుని సుఖ నిద్ర విచ్ఛేదనమవుతుంది. ఇక జీవన్ముక్తిని ఆత్మ సుఖ నిద్ర ప్రళయ గర్జనల చేత గాని, ఈ అవయవాలు ఛేదింపబడుచున్నప్పుడు గాని, మృత్యువు ఆసన్నమై ఈ దేహాన్ని స్తంభింపచేస్తున్నప్పుడు గాని, ఈ దేహాదుల రాకపోకల చేత గాని ఏ మాత్రము చెదరటం లేదు. ఆహా, తత్వజ్ఞుల ఆత్మ దర్శనం అపూర్వం, మహాఘనీభూతం, అమోఘం,
చిన్మాత్ర దర్శనము చేవారు ప్రబుద్ధులై ఈ బాహ్య ఇంద్రియాలను ఇంద్రియాలుగా దర్శిస్తున్నారయ్యా. వారు కళ్ళు మూసుకోకపోయినప్పటికీ ఈ ప్రపంచమంతా ఇందలి సర్వ సంక్షోభాదులతో సర్వదా విలీనమై ఉంటుంది. జగత్తునంతా మింగివైచి జగత్తును స్వాత్మయందు లయం చేసి ఆత్మానంద రసామృతాన్ని గ్రోలి పరమ పూర్ణత్వాన్ని పొందినవాడే ఆత్మజ్ఞాని ప్రశాంతంగా జగత్ విషయముల పట్ల నిద్రిస్తున్నాడు. ఆత్మయందు ప్రశాంత సుఖమును, జగత్తు పట్ల సుషుప్త సుఖమును సంపాదించుకొని తృప్తుడై ఉంటున్నాడు. అతని నిరతిశయమగు ఆనందం ముందు విషయజనితమైన ఆనందము సూర్య భగవాను సహస్ర కిరణ తేజస్సు ముందు నూనె దీపం వంటిది. అట్టి ఆత్మానందముతో కూడుకునిన వాడై స్వయం ప్రకాశమగు స్వ ఆత్మ ప్రకాశముచే అద్వయము తెంపులేనిదగు సుఖమును అనుభవిస్తూ ఆత్మజ్ఞాని ఈ సర్వ జగత్ విషయముల పట్ల మౌన రూప నిద్రాముద్రను వహించి ఉంటున్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే అరిషడ్వర్గ అంధకారమునకు అతని హృదయంలో చోటు లేదు. అమూర్తమగు ఆత్మజ్ఞాన జ్యోతి వెలుగుచుండగా కామక్రోధాది చీకట్లు ఎలా ఉంటాయి అన్నాడు. ఆత్మానంద రసము గ్రోలుచు అతడు ఇక్కడ నేనేం పొందాను, నా కర్మ, నా బ్రతుకు ఇంతే ఇత్యాది అల్పవాక్యములు రావు. గాంభీర్యము సంతరించుకున్నవి ఈ జగత్తులన్నీ ఆక్రమించి వేసిన వగు మహత్తర మహనీయ మాననీయ వాక్యములు మాత్రమే అతడి పెదవులు ఉచ్చరిస్తాయి. అతడు సుఖంగా ఆత్మయందు శయనించి ఉండగా అతని ఒకానొక విభాగం ఈ ప్రపంచంలో ఆశ అడియాసలతో స్పృశించబడకుండానే వర్ణాశ్రమకు ఉచితమైన వ్యవహారం నిర్వర్తిస్తూ లోక కళ్యాణార్థం అంటే లోకానికి ఏ విధంగా సానుకూల్యమో ఆ రీతిగా వ్యవహరిస్తూ అతడు సర్వదా సర్వ బాహ్య పదార్థములందు అనాసక్తుడై అభ్యంతరున్న ఆత్మానంద రసమునందు మాత్రమే అనురక్తుడు ఆత్మ యందు విశ్రాంతి పొందుతూ ఉండగా శాస్త్రముల ఉద్దేశ సారం అతని యందు సార్థకమై ఉంటుంది. అతడు ఆత్మను సూక్ష్మ పదార్థములన్నిటికంటే అతి సూక్ష్మమైన దానిగాను స్థూలములన్నిటికంటే అతి స్థూలమైనదిగాను దర్శించుచు చిదాకాశం అనే సయ్యపై పరుండి మమాత్మ సర్వభూతాత్మ అను రూపముతో కూడిన ప్రశాంతతతో నిద్ర సుఖం అనుభవిస్తూ ఉంటున్నాడు. అంటే మరి నిద్రపోయాడట. జగత్తులోనో ఆయా లోకములలోనో ఒక మూలగా ఉండే ఈ దేహము నేను కాదు, నాది చిత్ స్వరూపం. అట్టి నా చిత్ స్వరూప దేహంలో అణువణువున ఇటువంటి అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. నా చిత్ స్వరూపం అతి సూక్ష్మము అత్యంత స్థూలము అవటం చేత అణురూపము విశ్వరూపం కూడా అయి ఉన్నది. ఈ విశ్వమంతా నా దేహమే అని తలంచుచు అతడు ఈ బ్రహ్మాండములన్నీ తన యొక్క చిత్ స్వరూప దేహం నందే చూస్తాడు. ఆత్మజ్ఞాని అనేక సృష్టి సమూహములను సంహారం చేసివేస్తూ వాస్తవానికి దేనిని కూడా సంహారం చెయ్యకయే ఉంటూ మహత్తరమైన ఆత్మ ప్రకాశము అనే శయ్యపై యోగ నిద్ర అనుభవిస్తాడు. ఇక ఈ ఎదురుగా కనిపించే సంసార సమూహం అంతా సాంసారిక జీవునికి దాటరాని సముద్రంలా అగుపిస్తూ ఉంటే ఆత్మజ్ఞాని జీవనికి ఇదంతా కళలో చూసే దృశ్యంలా అసలు విషయమే కానట్లు అనిపిస్తుంది. పూర్ణ ప్రకాశంతో వ్యక్తమయ్యే 8 దిక్కుల వలె అతడు అంతటా అన్ని వైపులా అంతా నా ఆత్మస్వరూపమే అనే ప్రకాశాన్ని అనుభవిస్తాడు. నేను నా సద్రూపంచే అంతటా సర్వత్రా సర్వదా వ్యాపించే ఉన్నా. సమస్త పదార్థంలో స్వసత్తా సామాన్యము సంతరించుకుని ఉన్నా. అంతటా వ్యాపించున్న ఆకాశం కూడా నా చిత్ శరీర విభాగమే. అందుచే ఆకాశం కంటే కూడా అధిక వ్యాపకుడును అని అతడు తన చిత్ శరీరాన్ని చూస్తాడు. ఈ పృథ్వీ మొదలైనవి ద్రవ రూపం నుండి ఆపో రూపం అంటే నీరు వస్తున్నాయి. ద్రవ రూపాలు అగ్ని నుండి వస్తాయి, అగ్ని వాయువు నుండి, ఇలా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో. అట్టి చిదాకాశమే నా దేహం. ఆత్మజ్ఞాని సర్వము తనయందే చూస్తున్నాడు. అతడు ఆత్మగా అంతటా అనుభూతం చేసుకుని ఉండగా ఇహ ఆత్మజ్ఞాన చర్చ అనే భాషా ప్రయుక్తితో కూడిన సుదీర్ఘ వ్యవహారంతో పనేమిటి? నిర్మల చిదాకాశ రూపుడను సర్వదా సర్వమునకు కేవల సాక్షినియగు నా యొక్క ఒకానొక మూల జగత్తు అనబడే స్వప్న సదృశ దృశ్యాన్ని చూస్తున్నాను కదా
అనుభవించే ఆత్మశయ్యపై నిద్రిస్తున్నప్పటి అంటే ఇదంతా అతనికి జగత్ అనే మధుర స్వప్నంగా ఉంటుంది. ఆత్మ అనే రసముచే అతనికి ఇది మధుర పానీయమే. ఇహ ప్రవాహ పతితమైన యథాప్రాప్తములైన వ్యవహారాలన్నిటినీ ఆత్మజ్ఞానం అనే శయ్యపై శయనిస్తూనే యోగ నిద్రావసుడై ఉంటూనే నిర్వర్తిస్తాడు. నిద్ర మేల్కాంచిన వాడు నిద్రలో అనుభూతమైన స్వప్నంను ఎంతో ప్రయత్నం చేస్తే గాని స్మరించలేదు. ఆత్మ యందు మేల్కొని ఉన్న జీవన్ముక్తుడు అతి ప్రయత్నముచే తన యొక్క బహిర్ముఖత్వమును బాహ్య దేహత్వమును అతి కొంచెంగా వహిస్తూ ఆత్మయందే స్థితిని కొనసాగిస్తాడు. ఆ పరమ చిదాకాశ రూపత్వం పొందిన ఆత్మజ్ఞాని ఆకాశం వలె విశాలమై సూక్ష్మమైన నిజస్వరూపం యొక్క జ్ఞానాన్ని సర్వదా కలిగి ఉంటాడు. ఈ దేహాదుల వ్యవహారం అసత్వాన్ని తెలుసుకుని ప్రయత్నపూర్వకంగా ఈ జీవ జగదాది ధర్మములు లీలగా క్రీడగా తెలుస్తుంది. ఇందులో ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు కదా, ఏముంది? ఆనందంగా విని ఆచరణలో పెట్టాలి, విని నిద్రపోకూడదు. గురువుగారు బుర్రంతా చదివేసేస్తున్నారు, హాయిగా కాసేపు కునికెత్తాలి అంటున్నారా? లేదు గురువుగారు. రామచంద్ర, చూచావా? ఈ ప్రకారంగా జ్ఞాని ఆత్మయందు విశ్రాంతి పొందుచు సదా నిద్రిస్తున్నప్పటికీ లోక ప్రసిద్ధములైన జాగ్రత్త స్వప్నములలో ఇతరుల వలనే మేల్కొనుచు నిద్రించుచు ఇక్కడ లీలా మాత్రంగా ప్రవర్తిస్తాడు. అతనికి ఈ జగత్తుతో స్వస్వరూప అనుసంధాన ప్రాభవం చేత మిత్రత్వమే గాని శత్రుత్వం ఉండదు. సర్వ వైషమ్యములను సర్వదా అతడు మొదలంటా త్యజించియే ఉంటాడు. సమచిత్తుడు కాబట్టి స్వభావ సిద్ధంగానే శమము, దమము, తితిక్ష, జ్ఞాన, వైరాగ్యం, సంతోషం మొదలైన మనోహరమైన వృత్తి రూపుడై ఉంటాడు. దేహం ఉన్నంత వరకు దేహముతోనూ తదనంతరము దేహరహితంగాను అతడు కైవల్యమందు విశ్రమిస్తాడు. అంతేగాని ఈ తుచ్చ జగత్ విషయ పరంపరల ఎందు కాదు. అతని మిత్రత్వం సర్వదా శ్రేయోమయమే అయి ఉంటుంది. ఇదంతా అతనికి క్రీడయే. దృశ్య విషయములు అనే స్వకీయ మిత్రులలో లీలగా క్రీడిస్తూ హాయిగా గడుపుతూ ఉంటాడు. రాముడు మళ్ళీ ఎవరితో ఆడతారు ఏమిటి ఇవన్నీ అడిగాడు. మిత్రత్వం ఏమిటి? రామచంద్ర, అతనికి ముగ్గురు కర్మదేవతా రూపులకు దేవతలే స్నేహితులు. వారితోనే అతని క్రీడ. సహజ కర్మ తాను జన్మించిన ఉపాధిని అనుసరించి వృత్తి ధర్మంగా కుల ధర్మంగా అతను నిర్వర్తించవలసిన ఏ కర్మలు తదితరులకు సానుకూల్యమో, చూసారా, తదితరులకు సానుకూల్యమో ఆయా విధులు ధర్మములు అతనికి సహజ కర్మ మిత్రుడు. అతడే అతని మొదటి సహచర స్నేహితుడు. సహజ కర్మ ఏది ప్రాప్తం? మీరు చేయొద్దంటే మానేస్తాడు. సహజంగా ఏదో అది. శాస్త్రీయ కర్మ లోక కళ్యాణార్థం శాస్త్రములు ప్రవచించే ఏ కర్మాచరణ ఉంటుందో దాన్ని అతడు ప్రయత్నపూర్వకంగా నిర్వర్తిస్తాడు. అందరి సానుకూల్యం అనుసరించి చేయవలసినవి చేయకూడనివి అని చెప్పబడతాయి కదా. ఆ కర్మలచే స్పృశించబడకయే వాటిని స్వధర్మ నిరతిగా సంతోషంగాను ఉత్సాహంగాను తదితరులకు సానుకూల్యంగాను నిర్వర్తిస్తూ ఉంటాడు. కాబట్టి శాస్త్రీయ కర్మ దేవత అతని రెండవ స్నేహితుడు. అర్థమైంది కదా నువ్వు అడిగిన ప్రశ్నకి. కాబట్టి సానుకూలంగా అతని సానుకూలంగా నువ్వు నిర్వర్తించవలసిందే. అప్పుడే అసలైన స్థితి కలుగుతుంది. స్వకర్మ స్వప్రయత్నము చే సత్శాస్త్రముల అభ్యాసము, విచారణ, సత్సంగము, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, సంయమము, ఇవి మనస్సును శుద్ధపరచుకోవటానికి, విస్తారపరుచుకోవటానికి, నిర్మలపరుచుకోవటానికి, జ్ఞాన పరిపుష్టి కొరకు నిర్వర్తిస్తూ ఉంటారు. సహజ కర్మ, శాస్త్రీయ కర్మ, స్వకర్మలు అనే దేవతలను తన స్నేహితులుగా చేసుకుని వారితో ఈ జగత్ మైదానంలో క్రీడిస్తూ ఉంటాడు జీవన్ముక్తుడు. నాయన రామచంద్ర, ముముక్షువైన వాడు ఉత్తమ కర్మలను ఆశ్రయించి తీరాలి. అటు ఉత్తమ కర్మ అనే మిత్రుడు తండ్రి వలె ఊరడిస్తాడు. ఆత్మీయురాలకు ప్రియ పత్ని వలె అన్న వలె దుష్కర్మల నుండి నివారిస్తాడు. మహా సంకటాలలో ప్రియ స్నేహితుని వలె తోడవుతాడు. ఉపాధ్యాయుని వలె గురువు వలె కార్యములందు సంశయములను తొలగిస్తాడు. అగ్నిని ఉష్ణము విడవనట్లుగా పుష్పమును సుగంధం వదలనట్టు ఈ జీవుని అతని ఉత్తమ కర్మలే సదా తోడుగా అతన్ని సంసార లంపటం నుండి ఉద్ధరించగలుగుతాడు. కాబట్టి ఉత్తమ కర్మ అంటే ధర్మమే. పరధర్మం భయావహ. పరధర్మం ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడు చేయాలప్పుడు నీ చేత నిర్వర్తించబడుతుంది. ముందు స్వధర్మం చేయి. ఉత్తమ కర్మలు జీవనకు కాలక్రమేణ
యుక్త అయుక్త నిత్య అనిత్య విచక్షణ జ్ఞానం ప్రసాదించే మహావర ప్రసాదము కులదైవం. కులదైవం అంటే మళ్ళీ వేరేగా అనుకోవట్లే కదా. ఆ, ఉత్తమ కర్మలు సత్పురుషులను సేవింపచేసి వారి సాంగత్యము చే అజ్ఞానం అనే జన్మ జన్మార్జితమైన మహాసంకటం. ఉత్తమ కర్మలు లేకపోతే ఇక్కడికి ఎలా వస్తారు కదా, వస్తారా? గురువు అనుగ్రహం ఉంటుందా? అవును. కాబట్టి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా ఉత్తమ కర్మలే చేయాలి తప్ప అనవసరమైన లంపటాలు పెట్టుకోకూడదు, లేని వాటిలో దూరకూడదు. మనకి ఎందుకు అవసరమా సరేనమ్మా. మనకి? ఏ పని చేసినా ఒక నిమిషం ఆలోచించుకుంటే చేస్తారా పని? ఆలోచించరు కాబట్టి చేసేస్తారు. ఏమంటే ఆలోచనలు వద్దన్నారు కదండి అంటే వెదవ పనులు చేసినప్పుడు ఆలోచించారు, అంతేగాని ఆలోచించొద్దన్నారు కానీ అన్ని పనులు చేసేకూడదు. వెదవ పనులు అలాగేనమ్మా. చేసేటప్పుడు తెలుసు కదా, ఒక మాట అంటున్నారంటే ఆ మాట మంచిది కాదని తెలిసినప్పుడు ఆలోచించాలి. అంతేగాని తప్పు ఆలోచించొద్దన్నారు కదండి అన్ని చేసి పారేశారండి, అనుభవించు. గురువు కూడా ఏమనడు, ఓకేనా నువ్వు చేసింది సరే, దాని ఫలితం కూడా నువ్వే అనుభవిస్తావు. మంచి కర్మకి మంచి, చెడు కర్మకి చెడు అని ఉంది కదా ఆల్రెడీ. ఆయన ఈక్వేషన్ వేసి పెట్టేశాడు, మనం మార్చడానికి లేదు. A+B² మార్చగలరా? కుదరదు. ఇది అంతే. రామచంద్ర, ఈ జీవుని సర్వ విధాలా రక్షించేది, అధ్యాత్మ మార్గంలో తోడు అయ్యేది, ఆత్మజ్ఞానం వైపుగా ప్రేరేపించేది, మహనీయుల ఆత్మజ్ఞుల దగ్గరకు చేర్చేది ఈ సహజ కర్మ, శాస్త్రీయ కర్మ, స్వకర్మ అనబడే ముగ్గురు మిత్రులేనయ్యా. అందుకే ఉత్తమ కర్మ నిర్వర్తించడం పట్ల మనుషుడు అత్యంత శ్రద్ధ, ఆసక్తి, పూజ్య భావన పెంపొందించుకోవటం అతనికి శ్రేయోదాయకం. కాబట్టి ధర్మమే. మీరు మళ్ళీ అదేదో సహజ కర్మ అంటే అదేంటండి అనక్కర్లా. మీ ధర్మం మీరు చేయండి, పక్క వాళ్ళ గురించి అనవసరం మీకు. కాబట్టి సత్సంగంలో కూడా పక్క వాళ్ళ గురించి మీరేం ఆలోచించక్కర్లేదు, వాళ్ళకి అవసరమైంది. అందుకని ఇక్కడ ఏమన్నారు, తదితరులకు ఏది సానుకూల్యమో అన్నారు. అంతేగాని ఏమంటే మీరు పక్క వాళ్ళని చూడొద్దన్నారు కంటే పరధర్మం అన్నారంటే నువ్వు చేసే పని నేను పోయి గంట స్నానం చేసి వస్తా అనకూడదు, బట్టలు తుక్కుని బయటకు వస్తా. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? నువ్వే గంట సేపు బాత్రూంలో కూర్చుంటే మిగతా వాళ్ళందరూ ఎప్పుడు చేస్తారు? కాబట్టి ఏది చేయాలో అంతవరకే చేయాలి, మిగతా వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు గబగబా తినాలి, అంతేగాని తీరిక కబుర్లు చెప్పుకుంటూ గంట తింటామంటే తర్వాత వాళ్ళు ఏమైపోతారు? అందుకని వడ్డించే వాళ్ళు కూడా మాట్లాడకుండా వడ్డించారు అనుకోండి. నామస్మరణ చేయండి అంటే చేశారు ఎన్నాళ్ళు, ఏదో ఒక్కొక్కసారి 2 సార్లు చేసి. నామస్మరణ చేసుకుని వడ్డం చేస్తే తినేవాళ్ళు తొందరగా తింటారు, అప్పుడు రెండో వాడు తినొచ్చు. పాపం వాళ్ళకి ఆకలి ఏంటి, వాళ్ళకి ఆకలి వేస్తుంది. ఎందుకంటే మరి మీరు తినాలి, అవన్నీ తీయాలి, తొడవాలి, మళ్ళీ కూర్చోవాలి. ఏం బఫే సిస్టాలు లేవు కదా. ఏదో కింద కూర్చోలేని వాళ్ళకి టేబుళ్ళు కానీ బఫే సిస్టాలు అంటే, బఫే సిస్టమ్ అంటే తెలుసు కదా, బఫే అంటే అర్థం తెలుసు కదా, ఎక్కడి నుంచి వచ్చింది బఫే సిస్టమ్ తెలుసుగా? తెలీదా? అమెరికాలో తెలీదా? బఫెల్లో నిల్చుని తింటే తర్వాత నెమరేస్తాయి. అందుకని బఫెల్లో లంచ్ అంటే బాగుండదని బఫే సిస్టమ్ అన్నారు దాన్ని. తెలియదు ఎవరికి? అమ్మా చెప్పట్లేదు, మీరు డిక్షనరీ కాదు అదేంటది గూగుల్ చూడండి తెలుస్తుంది. బఫెల్లోనే నిల్చుని ఏమి తింటాయండి? అదొక్కటే, మెయిన్ గా అదొక్కటే కదా నిల్చుని తింటుంది. తిని తర్వాత కూర్చుని ఎవరు దానికి కూర్చుని గడ్డి తింటాం రాదు, దాని ఫుడ్ నిల్చునే తినాలి. అంటే మీకు తెలీదా? ఇంకా తెలుసు అనుకుంటున్నా. అందుకే నేను బఫే సిస్టాన్ని పెద్ద ప్రోత్సహించను అసలు, ఎందుకంటే దానిలో నెమరేసుకోలేరు కదా పాపం. అయ్యే పాపం 50+ వచ్చారు, బఫే సిస్టమ్ తెలియజా.
తెలీదమ్మా. తెలీదమ్మా. తొందర తొందరగా అయిపోతుందండి అంటాడు. వాడు ఎంగిలి గంటలు ఉంటాయి, అన్ని ఉంటాయి, నానా గోల నానా ఇది అవుతుంది. తొందరగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సరే, అర్థమైంది కదా. అందుకని సానుకూల్యము, తదితరులకు సానుకూల్యము అలా చేయాలి. అంతేగాని మీరే కదండి పక్క వాళ్ళని చూడొద్దన్నారంటే వాళ్ళు కూడా చూడకపోతే ఏమవుతుంది మీ పరిస్థితి? అందుకని చూడొద్దు అలా అంటే ఎంతవరకు అంతవరకే. అంతేగాని వాళ్ళ దాంట్లోకి దూరిపోయి ఏం తెచ్చుకున్నారు, మీరేం చేస్తారు, ఏమేమిటి అది ఇదే లేనిపోని క్వశ్చన్స్ అలాంటివి అన్నక్కర్లేదు. గోడ నుంచి తొంగి చూసి కలికాలంట కుక్కలకు కూడా పక్క వాళ్ళ ఏం జరుగుతుందని ఎదిట ఒక ఇది వచ్చింది అనమాట. పక్కన గోడ జరుగుతూ ఉంటుంది, ఈ ఇంట్లో నుంచి కుక్క చెట్టు మీంచి గోడ మీదకి వెళ్ళి అట్లా చూస్తోంది. ఒకటి పెట్టాడు అక్కడ కుక్క, అది ఇట్లా ఇట్లా చూస్తుంది అనమాట. వాటి డబ్బులు ఆడుకుంటుంటే ఇటుపక్క కుక్క వాటికి కూడా వాడికి ఇంకా ఏదో పూర్వజన్మలో ఏదో అని చెప్తారు. అందుకని ఇక్కడ మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు, అది మనం అర్థం చేసుకోవాలి. అబ్బాయి ఇంకొక 2 నిమిషాలండి, ఆ 2 నిమిషాల్లో ఇంకోటి స్నానం అవుతుంది, జపం అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది. ఆనందంగా ఉండాలి అంతే తప్ప మనమే ఫస్ట్ వెళ్ళిపోతాము అన్ని చేసేసుకోవచ్చు కదా. కాబట్టి సానుకూల్యం అది గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలుగరాదు, అది ఇంట్లో వాళ్ళైనా సత్సంగం వాళ్ళైనా ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి ఉత్తమ కర్మ నిర్వర్తించడం పట్ల మనుజుడు అత్యంత శ్రద్ధ, ఆసక్తి, పూజ్య భావన పెంచుకోవాలి. అదే అతనికి శ్రేయోదాయకం. ఇదే తత్వశాస్త్రం యొక్క కర్మ సిద్ధాంతము. ఆత్మజ్ఞాని ఉత్తమ కర్మల యందు స్వభావ సిద్ధంగా అనునిత్యము ప్రేరేపితుడై ఉండాలి, సహజ సిద్ధంగా ఉండాలి. అంతేగాని ప్రతిసారి వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు చెప్పటము, గురువు చెప్పటము, గురువు గారు చెప్పారు నీకు అనుకుంటా అంటాం. సలహాలు ఇవ్వకూడదు, సలహాలు ఇస్తే మరి కోపం వస్తుంది. చేసేవాడు గురించి నువ్వు చెప్పేవాడు అర్థం చేయనంట. తిక్కమేళ తిక్కమేళాలు అంటారు కదా. వాడికి తెలియదు, చెయ్యదు. పక్క వాడు చేస్తే అసలు చేయదు. మరి ఎప్పుడు చేస్తాడు? ఈ జన్మ చేయదు. రామచంద్ర, జీవితం అనే అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నశీలురగు జీవులు స్వకర్మను ఆరాధిస్తూ జీవన్ముక్తత్వం వైపుగా ధృతి ఉత్సాహాలతో ప్రయాణించాలి. ఈ భౌతికమైన భార్యా పిల్లలు నిజమైన కుటుంబం కాదు, వదిలేయమంటలేదు. అవి నిజం కాదురా, ఎన్నాళ్ళు ఉంటాయి నువ్వు చెప్పగలవా? జీవితాంతం నీకు తోడుండేది అని అంటారు, జీవితాంతం ఉంటారా? ఎవరో ఒకళ్ళు పోవాలి కదండి. అన్నా ఒకసారి ఇద్దరు కలిసి పోతారు. చాలా రేర్ అంటే మనకు తెలిసినవి రేర్ సంఘటన. అసలు అట్లా ఆలోచిస్తాడు ఎవరండి. ఇక అంటాడు నువ్వు పోతే నేనుంటా, నేను పోతా అంటాడు. అంటాడా? పోతాడా? అనుమానమే. అసలు ఏదైనా సరే ఏ బంధం నిజమండి, భార్యాభర్తలు కుటుంబం అంటే అక్కడ అర్థం ఏంటంటే మెయిన్ ఇదే కనపడుతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థ అది చెప్పారు ఆయన. అంతే తప్ప మిగతా బంధాలన్నీ నిజమనే అట్లా అపార్థం చేసుకోకూడదు. ఏమంటే భార్య పిల్లలు వాళ్ళు నిజమైన వాళ్ళు కాబట్టి వీళ్ళని వదిలేస్తానండి, నేను మా అన్నదమ్ములతో ఉంటానండి అంటారా? అలా ఆయన చెప్పండి. వాళ్ళు అసలు ఉంచుకోరు. స్నాన దాన తపో ధ్యానములే ఆ ముముక్షునకు పిల్లలు. అవి తదితరులను తనకు సానుకూల్యురై ఆధ్యాత్మిక జ్ఞానంలో తోడుగా ఉండేటట్లు ప్రేరేపించి తయారు చేస్తాయి. నిత్య సంతోషమే అతని భార్య. అట్టి నిత్య సంతోష కలత్రమును సంపాదించుకున్న వారు తదితరులను కూడా అనేక రుగ్మతల నుండి వైదొలగింపచేస్తూ దర్శన మాత్రం చేత ఆనందింపచేస్తూ ఉంటారు. ప్రేమ కరుణ అతని చెలికత్తలు, సమత్వం అతని సోదరుడు, వినమ్రత ధైర్యము ధర్మ నిరతి అతని బంధువులు, సర్వుల పట్ల మైత్రి అతని ప్రియ సఖుడు. కానీ బంధాలన్నీ ఉన్నాయిగా. అలాగే ఇదేదో బాగుందండి నిజంగా వస్తారా? ఏమంటే మీరు ఇన్ని చెప్పారండి, ప్రేమ కరుణ చెలికత్తలు ఎక్కడున్నారండి అంటారా?
లేదమ్మా. ఇద్దరు చెలికత్తెలు వస్తారని వస్తారా? లేదమ్మా. పల్లెటూరు వాడు వచ్చాడ పట్టణానికి. ఒక ఒకడు పైకి వెళ్ళాడు, ఒక ముసలాడు. కిందకి వచ్చేసరికి లిఫ్ట్ ఓపెన్ అయితే ఒక యంగ్ లేడీ బయటకు వచ్చింది. వీడు అనుకున్నట్టు ఓహో ఇందులో ఎక్కితే చక్కగా అందమైన అమ్మాయి లాగా రావచ్చు అనుకున్నాడు. సినిమాల్లో అక్కడ చూపిస్తారు కదా, వాడికి తెలియదు పల్లెటూరు వాడు. ఆ లిఫ్ట్ లోకి పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి ఒక అమ్మాయి వచ్చింది. వీడికి ఇప్పుడు భయం వేసింది. నేను ఇప్పుడు అమ్మాయిగా అయిపోతాను, నేను ఎక్కడ అన్నట్టు వాడు. కాబట్టి ఇక్కడ చెలికత్తలు ఎక్కడ ఉన్నారని అని అడగండి. గురుగారు నిత్య సంతోషమే భార్య అంటే అబ్బా ఇంకో ఆవిడ దొరుకుతుంది. ఇదేదో బాగుంది అనుకుంటున్నారా? లేదమ్మా, అనుకోవట్లేదు. గురుగారు ఎంత మంచి వాళ్ళ అది. అందుకని అపార్థాలు చేసుకోకూడదు. కాబట్టి ఆ విధంగా జీవన్ముక్తుడు కోమలమైన స్వభావంతో నిత్య సంతోషము అభ్యసిస్తూ స్వభావ సిద్ధంగా ప్రేమ కరుణ మైత్రి కలవాడై లోక కళ్యాణకారకుడై ఉంటాడు. కాబట్టి మీరు కూడా లోక కళ్యాణకారకం అంటే ఎవరిని ఇబ్బంది పెట్టని చెయ్యండి. మాట గాని చేత గాని ఏది చేసినా కూడా పరులకు ఇబ్బంది కలిగించరాదు. అది ఏ విషయంలో అయినా సరే. లేకపోతే అనుసారం డబ్బు అన్ను ఇబ్బంది కలుగుతుందా కలగదా అంటే కలగకపోవచ్చు, కానీ ఎంతవరకు? ఓ ఎండు ఉండాలిగా, దానికి ఒక పరిమితి ఉండాలి కదా. పరిమితి దాటితే పెట్టే వాళ్ళకు కూడా ఎంత పెట్టేశాము అనిపిస్తుంది. ఒకానొక సమయంలో నేను చెప్పేది వాళ్ళకి ఆ బుద్ధి కలుగుతుందని నేను చెప్పను. ఒకానొక సమయంలో అది వచ్చింది అనుకోండి, ఎందుకు అలాంటివి? గురువుగా నేను అవతల వాళ్ళకి అలాంటివి కలిగించరాదనే ప్రయత్నం చేస్తా. ఎవరు అనొచ్చు, ఇంకోటి పని పట్లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట వేశారనుకోండి, ఎందుకు అలా చేస్తున్నావని వాళ్ళ మనసు చెడిపోవచ్చు. చెప్పాను కదా, మా అప్పుడు గురువు గారు చెప్పాను కదా, ఆయన ఉన్నారని బాబు. ఆయన అనేసి ఇట్లా పొలం కొందాం అనుకున్నాము ఈ గుడికి, సో ఎవరి ఇష్టం వాళ్ళది అది ఇదని అన్నారు. సరే నేను నా గాజు తీసి ఇచ్చేసాను. ఆయన ఏం తీసుకోలేదు. సరే అప్పుడు కూర్చున్నాడు, తర్వాత పిలిచి ఎందుకు ఇచ్చావా? గురువు గారు మరి నా దగ్గర ఏం లేదు కదా బాబా, నా దగ్గర ఎక్కడున్నాయి, నేనే ఉద్యోగం చేస్తున్నానా, ఇవి పెళ్ళపడివి కదా, అడిగావా మీ ఆయన అన్నాడు. అడగలేదన్నా, ఇవి నావి. ఇవి నావి బాబా పెళ్ళపడివి, అందుకని నేను ఇచ్చేసానన్నా. అలా చేయొద్దమ్మా, తీసుకో, మీ ఆయన్ని అడిగి ఆయన సరే అంటే అప్పుడు చూద్దాంలే అన్నాడు. సో అక్కడ కొంతమంది మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా అందరి చుట్టాలను చేరవేశారు. తంతి ద్వారా కన్నా అన్నట్టుగా చేరిపోయింది. ఇక ఒక్కొక్కళ్ళు, ఏంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు, ఏమిటి అలా చేస్తావా, ఆయన ఇచ్చేసాడు మీకెందుకు బాధ అంటే, అసలు అట్లా ఎట్లా ఇచ్చావు నువ్వు అనుకుంటూ క్లాసులు. అలాంటి వాళ్ళు 3 మంది ఉంటారు. అందరూ అనమాట అదేదో మనకి బోధ. సద్గురువులు అలా ఎందుకు చేస్తారు? తర్వాత ఈయన ఎంతో ఇచ్చాను నేను అన్నా, మరి బాబా ఇచ్చేసారు ఎంతో ఇవ్వాలి అంటే, సరే ఏదో ఇచ్చారులేండి. అలా చేయకూడదు, గురువుల దగ్గరికి వెళ్ళాలి, కానీ అలా డబ్బులు అన్ని ఖర్చు పెట్టేస్తారా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకండి అంటే చూడండి ఎలాగా మాట్లాడతారు. నా బుద్ధి ఏమి తవ్వలేదు, నవ్వుకున్నాను అంతే. సరే అయితే నాకు చిరాకు వచ్చి, సరే అయితే ఇంక ఇవ్వనులేండి అన్న. అప్పుడు అనుకున్నాను 10 మందిలో ఎప్పుడు ఇవ్వకూడదు, ఇస్తే ఇదే కావాలి. టెన్షన్ ఎవరు చేస్తారండి? ఈ చెప్పిన వాళ్ళు చేస్తారా? పిల్లలు పెళ్ళిళ్ళు ఏమన్నా ఎంత టెన్షనో, పిల్లల డబ్బులు ఏమైపోతాయన్న టెన్షనా, లేకపోతే ఎందుకు ఇవ్వాలన్న టెన్షనా,
అన్ని బుర్రలో డబ్బు గురించిన ఇలా వివరి. అందుకని చెప్తా ఎందుకది. అందుకనే మనం ఎంతవరకు అంతవరకు ఉన్నాం అనుకోండి, దిగులు లేదు కదా. ఇక్కడ ఏమిటి అన్నది కాదు, మనసు స్థిరంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎన్నన్నా ఏమి, అసలు అవతల వాళ్ళకి కూడా శిష్యులని అవతల వాళ్ళ చేత శిష్యుని ఒక మాట అనిపించేటట్టుగా ఏ సద్గురువు చేయదు. ఎందుకు చెప్పుకోలేదు, ఏ చేయదు. ఎందుకు అసలు అట్లా? లోకులంటేనే అలా ఉంటారు. వాడు చెయ్యడు ఇంకోటి చేయనివ్వడు అంటారు చూసారా. కాబట్టి ఈ విధంగా జీవన్ముక్తుడు కోమలమైన స్వభావంతో నిత్య సంతోషం అభ్యసిస్తూ స్వభావ సిద్ధంగా ప్రేమ కరుణ మైత్రి కలవాడై లోక కళ్యాణ కారకుడై ఉంటాడు. స్వకర్మ అనే మిత్రునితో వ్యవహరిస్తూ లాభ అలాభములచే ప్రసన్నుడు కాక క్రోధయుక్తుడు కాక సర్వదా వసంతకాలపు మేఘ రహిత ఆకాశంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. నిరంతరం అనేక లోక వ్యవహారముల మధ్య వ్యవహరిస్తూ ఉండవలసి వచ్చినప్పటికీ ఆ జీవన్ముక్తుడు అనుక్షణం నిర్వాణ శాంత మనస్కుడై చెందొందుచున్నాడు. తత్వజ్ఞాన రహితమైన సారరహితమైన సంభాషణలు అతన్ని సమీపిస్తున్నప్పుడు అతడు శిలా విగ్రహం వలె మౌనం వహించిన వాడై ఉంటాడు. అర్హులు ఆశ్రయించిన వారు తటస్థపడితే అతని ఆత్మజ్ఞాన వ్యాఖ్యానాలు మహాప్రవాహంలా పెళ్లిపుకుతాయి. లోక విరుద్ధమైన కర్మల పట్ల అతడు శవప్రాయంగాను శిష్ట అభ్యాస కార్యములందు ఆదిశేషుని వలె బృహస్పతి వలె అతి ఉత్సాహ శౌర్య బుద్ధి పరాక్రమాదులతో అనువర్తిస్తూ ఉంటాడు. అతని నోటి వెంట పుణ్యకథలు గంగా ప్రవాహంలా జాలువారుతూ ఉంటాయి. ఆ జీవన్ముక్తుడు ఏది మేలు ఏది కీడు, ఏది ఉచితం ఏది దోషం అని తెలుసుకునే ఉంటాడు. ఆ సమదృష్టి కలిగి ఉండటం చేత అతడు క్షణంలో ఉచిత అనుచితంలో నిర్ణయించగలుగుతూ ఉంటాడు. అతడు సమదృష్టి కలిగి దానశీలుడై ఉదార చరితుడై గుణదోషములను విభజించువాడై అతి కోమల స్వభావుడై మధుర స్నేహయుక్తుడై మనోహరుడై పుణ్యకీర్తిమంతుడై ఈ జగత్తులో విలాసంగా క్రీడగా ఆనందంగా విహరిస్తూ రామచంద్ర పవిత్ర మాతృమూర్తియగు ఈ భూదేవత అనేక మంది జీవన్ముక్తులకు సత్పుత్రులను కలిగే ఉన్నదయ్యా. మనం చెప్పుకున్న ఉత్తమ గుణములు సమత్వ ప్రభావం చేత జీవన్ముక్తులకు సహజములై ఉంటున్నాయి. అంతేగాని ఎవరో చెప్పారనో ఏదో ఆశించియో వారు ఆ ఉత్తమ కర్మలను గుణములను ఆశ్రయించవలసిన అవసరము లేదు. అగ్నికి ఉష్ణము, సూర్యునికి ప్రకాశము, చంద్రునికి శీతల కిరణాలు ఎవరైనా బోధిస్తేనో నియమిస్తేనో చెబితేనో వస్తున్నాయా? కాదు కదా. జీవన్ముక్తుల సద్గుణములు అట్టివే. కాబట్టి అలాంటి సహజ లక్షణాలు ఏర్పరచుకోవడం పెద్ద కష్టం కాదు. ఆహా ఎంత కదా అని కంపారిజన్స్ మనసులో వాదించడం కాదు. ఆ సహజ లక్షణాలు మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. సరే, మళ్ళీ అడిగాడు, తత్వవేత్తలలో శ్రేష్ఠుడు వశిష్ఠ మహర్షి, ఈ అందరికి ఎదురుకుండే ఈ దృశ్యము తత్వవేత్తలకు మీ వంటి మహనీయులు ఏ రీతిగా, ఏ అర్థంగా, ఏ అవగాహనతో, ఏ రూపంగా, ఏ విధంగా చెప్పింది అనుకంటే మళ్ళీ ఆ అవగాహన గురించి కొంత వర్ణించి చెప్పమని అడిగాడు. రామచంద్ర, ఒక్క మాటలో చెప్పాలంటే చిదాకాశం యొక్క ఆభాసయే ఈ జగత్తు. వాస్తవానికి జగత్తు ఉన్నదా? లేదు కదా. ఆభాస కూడా లేదు, శూన్యము లేదు, వ్యక్తి చైతన్యము లేదు. శూన్యత్వము ఆకాశం కంటే వేరా? కానే కాదు కదా. అలాగే జగత్తు అనబడినది ఏదైతే అజ్ఞానుల దృష్టిలో వేరువేరుగా భాషిస్తోందో అది చిదాకాశం కంటే కించిత్ కూడా వేరు కాకయే ఉన్నది. ఒక ప్రదేశం నుండి ఈ బుద్ధి వృత్తి నేత్రేంద్రియం ద్వారా మరొక ప్రదేశానికి వెళ్ళుచున్నప్పుడు ఆ రెండు ప్రదేశముల మధ్యగా నిర్విషయముకు ఏ చైతన్య రూపము కలదో అదే ఈ దృశ్యముగా భాషిస్తోంది. వేరుగా ఏ దృశ్యము ఏ మాత్రము ఏ క్షణమందు లేదు.
అంటే అర్థం మీరు ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి వెళ్ళడం మధ్యలో గ్యాప్ అని ఇంతకుముందు చాలా సార్లు చెప్తున్నాం కదా, అదే చెప్తున్నాడు ఆయన. ఒక దృశ్యం నుంచి ఇంకో దృశ్యం, ఇటు పక్కకి నుంచి ఇటు పక్క చూసే గ్యాప్ వచ్చింది కదా. ఇక్కడ అమ్మ. చూస్తున్నప్పుడు ఇక్కడ వినపడింది, అరే ఇక్కడ ఏదో అవుతుందని మళ్ళీ వస్తారు కదా. కదా, ఒక గదికి చేవానిచ్చి వింటున్నారు అనుకోండి, ఇంకో గది నుంచి మాట్లాడి పడితే ఆ గ్యాప్ చెప్పారనమాట. నేను ఇక్కడ వింటాను, నువ్వు అక్కడ వింటాను. అజ్జో అజ్జో. ఆహా ఏమి ఆశ్చర్యం, గాజును చూచి మణి అని, మణిని చూచి గాజు అని భ్రమించినట్లుగా అజ్ఞానులు ఏ జగత్తు దృశ్యం లేదో దానిలో కలదు అనే బుద్ధిని పొందుతున్నారు. ఏ పరబ్రహ్మం సర్వదా ఘనీభూతమై ఉండియే ఉన్నదో దాని పట్ల లేదు అనే బుద్ధి ఏర్పడుతుంది. ఇక ఏం చెప్పాలి. కాబట్టి రామచంద్ర, నాకు బ్రహ్మం యొక్క భావనకు వేరైనట్టి వివర్తిత జగత్తు ఎక్కడ ఈశన్ మాత్రం కూడా కనిపించటమే లేదు. రామచంద్ర, ఆ శుద్ధ నిర్విషయ చిత్ స్వరూపము సమక్షంలో ఇది పదార్థ సహితము, ఇది పదార్థ రహితం, ఇది స్థూలం, ఇది సూక్ష్మం, ఇది అల్పం, ఇది అధికం ఇత్యాది కల్పనలు అతి దూరము. ఈ జగత్తు మాకు ఎలా కనిపిస్తుందంటే ఏకము, శాశ్వతము, అనంతము, సదా అతి వ్యాపకం అయినట్టి చిన్మాత్రాకాశ సత్తయే తనలో తాను ఈ జగత్తు అను నామంతో స్థితి పొంది ఉన్నట్లుగా కనపడుతుందయ్యా అని చెప్పాడు. సరే, సుషుప్తి ఎట్ల చిద్రూపమో స్వప్నం కూడా అంతే, జాగ్రత్త కూడా అదే. కాబట్టి జగత్తంతా కూడా కేవల చిదాకాశ రూపమే. ఈ విధంగా తత్వవేత్తల దృష్టిలో జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపము ఈ సమస్త జగత్తు కూడా తురీయమే. అట్టి అవగాహన తత్వవేత్తల సంప్రదాయం. ఇక మూఢులేమి తలచుచున్నారో, ఏమి తెలుసుకొనుచున్నారో అది ఒక రూపం అంటూ ఏది లేకుండా పోతూ క్షణికం అగుచున్నది కదా. అందుచేత అట్టిది ఇట్టిది అని మేము చెప్పజాలకున్నాం, వారి దృష్టిని నిర్వచించలేం. మూఢులు నిమిషానికి ఒకటి అంటారు కదండి, ఎప్పుడు ఒక రకంగా ఉంటుందా. ఈశ్వరుడే ఈ జగత్తుల యొక్క జీవుల యొక్క సమస్త పదార్థముల యొక్క అభ్యంతరం అయి ఉన్నాడు. అంతర్యామి రూపంచే ఈశ్వరుడు దుర్లక్ష్యమై ఉన్నాడు. ఈశ్వరుడు అంటే తెలుసు కదా, అంటే ఈశ్వరత్వము తెలుసు కదా. మళ్ళీ మీ దోస్తు కాదుగా, అంటే ఈశ్వరుడు ప్రతి జీవుని యందు ప్రతి పదార్థం నందు అంతర్యామి రూపంలో దుర్లక్ష్యమై మనోబుద్ధులకు లభించనిదై ఉన్నది. మనోబుద్ధులకు అతీతంగా పరిశుద్ధమగు జీవ చైతన్య స్వరూపమై ఉన్నది. ఆది సృష్టి మొదలుకొని ఇప్పటిదాకా సర్వదా ఏకమే అయినట్టి చిన్మాత్ర పరమాకాశమే మహాసత్తా రూపముకు స్వ ఆత్మయందు జగత్ రూపంగా స్థితి పొంది ఉన్నది. ఇందుకు తత్వవేత్తల యొక్క పరిపూర్ణ ఏకాత్మ గురించిన అనుభవం, ఆ అనుభవాన్ని క్రోడీకరిస్తూ తత్వం అహం సహ అహం జీవో బ్రహ్మేతి నా అపరహ అయమాత్మ బ్రహ్మ త్వమేవ అహం సర్వం కల్విదం బ్రహ్మ జీవ శివ శివో జీవ సర్వం శివమయం వంటి వేదజ్ఞుల ఆప్త వాక్యములు మనకు ప్రమాణం. శుభ మహనీయుల అనునిత్య అనుభవమైనట్టి సర్వవ్యాపక చైతన్యమే సర్వత్రా స్థితి నుండి ఉండగా, ఇక అట్టి చైతన్యమునకు వేరుగా దేనిని చూసినా ఇది జగత్తు అని అంటున్నారో అది జ్ఞాన దృష్టి కలవానికి కనిపించుతుంది. అందుచేత మాకు అనుభవం అవుతున్న సర్వ వ్యాపక ఆత్మ చైతన్యాన్ని చూసియే అగ్నులకు జనులు జగత్తు అని పిలుస్తున్నారు. సరే, ఎందుకు పాపం వీడి దుఃఖం ఎందుకు ఇలా ఉంది అని అన్నాడు. అజ్ఞాత భ్రష్టం జీవునికి.
ఒకనొకడు స్వప్నంలో దృశ్యముతో తాదాత్మ్యమై అనేక వేదనలు అనుభవిస్తున్నాడు అనుకో, ఏడుస్తాడు కదా పాపం నిజంగానే, కళ్ళ ఏడవలేదు భయంతో. అప్పుడు ఇక మేల్కొనగానే మహా సుఖముగాను, మేల్కొనంత వరకు మహా దుఃఖంగాను ఉంది కదా. అలాగే ఈ జీవుడు ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత నైతి నైతి సూత్రానుసారంగా అప్పటికి శేషించే ఆత్మ యొక్క అంగీకారంచే తాను అప్పటి నుంచి దర్శించే జగత్ కౌతుకమంతా మహాసుఖప్రదమే అవుతుంది. అప్పటి వరకు జీవుణ్ణి అనుకున్నంతగానో వదలలేకపోతున్నానండి, అప్పుడప్పుడు వస్తుందండి, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు ఉంది కాబట్టి అలా అన్నా. అప్పుడప్పుడు వచ్చేదాని గురించి పట్టించుకోవడం ఎందుకు, కానీ అలా అనకుండా అప్పుడప్పుడు అండి అంటారు. అప్పుడప్పుడు జారిపోతున్నానండి, అప్పుడప్పుడు వదులుతానండి, అప్పుడప్పుడు అండి అంటారు. అబద్ధం కాదు. అలా కాకుండా అప్రమేయ కేవల శుద్ధాత్మ మాత్రము యొక్క స్వరూపమును అంగీకరించక అంటే తెలుసుకొనక పొందుతున్న జగత్తంతా దుఃఖప్రదమే. అయినా సరే అప్పుడప్పుడేనండి దుఃఖం అంటారు కదా. అప్పుడప్పుడేనండి దుఃఖం, అప్పుడప్పుడే అది నన్ను ఇచ్చేస్తుంది. అది ఒక్క విషయంలోనండి, మిగతా అంతా బాగానే ఉంటుందండి. ఒక్క విషయమే అప్పుడప్పుడే ఏడుపు, రోజు అసలు ఏడవట్లా, రోజు అసలు ఏమీ దుఃఖమే రావట్లేదండి, బాధలు ఏం లేవు మాకు. వీఆర్ హ్యాపీ. బట్ అంటే వాళ్ళు దీర్ఘం తీశారు బట్ అన్నారు, బట్ ఇంగ్లీష్ అయితే కానీ అప్పుడు దుఃఖం కలుగుతుందండి. అది తలుచుకుంటే దుఃఖం వస్తుందండి. ఎందుకు వస్తుంది అంటారు? అది రాకుండా ఏం చేయమంటారు? అది తలుచుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని మళ్ళీ అడుగుతారు అమాయకుల్లాగా. అమాయక పక్షులా వాటికి ఎన్నో సార్లు పరిష్కారం చెప్పబడింది కదా. అమ్మ మళ్ళీ ఒక్కసారి చెప్పండి అమ్మ, మీరు చెప్తే ఏం చేస్తారు? మళ్ళీ తలుచుకోకుండా ఉంటారని గ్యారంటీ ఇస్తారా? అమ్మ మీరు చెప్పినవి చేస్తున్నా గాని అమ్మా మళ్ళీ వచ్చిందమ్మా అదేంటో. నేనేమి అనుకోలేదమ్మా కానీ ఏమిటో గుర్తొచ్చిందమ్మా అప్పుడప్పుడు. ఎందుకంటారు? ఎప్పుడెప్పటివి కొన్ని ఏం గుర్తు తెచ్చుకుంటావమ్మా అంటే ఓ 25 ఏళ్ల క్రితం, లేదో 40 ఏళ్ల క్రితం, ఏజ్ని బట్టి 50+ వాళ్ళకి 50 ఇయర్స్ బిఫోర్, మీ ఏజ్ని బట్టి కదా. అప్పటి ఇప్పుడు ఎందుకమ్మా, అయిపోయింది. నువ్వు తిట్టిన వాళ్ళు నిన్ను తిట్టిన వాళ్ళు లేరు ఇప్పుడు, ఉన్నారా? లేరు. నువ్వే ఉన్నావు అంతే, నీకు తెలియబడింది బ్రహ్మం. మరి ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిందాన్ని ఇప్పుడు తలుచుకుని ఏడవటం ఎందుకు అసలు కదా. అవును. కానీ అమ్మ మళ్ళీ గుర్తొస్తుంది. ఏం చేయాలి? మీరు చెప్తే నాకు ధైర్యంగా ఉంటుందమ్మా. కాబట్టి అప్రమేయ కేవల శుద్ధాత్మ మాత్రం యొక్క స్వరూపాన్ని అంగీకరించకపోతే జగత్తంతా దుఃఖప్రదమే, ఇదంతా స్వప్న సదృశమే కదా అని మొదలే తెలుసుకున్న కారణం చేత తత్వజ్ఞాని జగత్తునందు పాల్గొనుచున్నప్పుడు దానిని చూస్తున్నప్పుడు తన యందు దుఃఖం అనే విక్షేప భావాన్ని బలపడనివ్వడు. అందుచేత అతడు కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, మేల్కొనినప్పుడు, నిద్రిస్తున్నప్పుడు అన్ని వేళలా ఆత్మదర్శనం అనే సమాధి స్థితిని కొనసాగిస్తూనే ఉంటాడు. అందుచేత సరే ఎందుచేతనంటే అతడు మాయా నిమిత్తములకు భేదములందు వసించుచున్నప్పటికీ అభిన్నము ఏకరసమగు ఆత్మయందు తత్పరుడై ఉన్నాడు.
దుఃఖాదులు ఉంటే ఉండవచ్చుగాక అతడు మాత్రం నిరతిశయమగు స్వాత్మయందే వెలిస్తున్నాడు. బాహ్య ప్రపంచమున వ్యవహరిస్తూనే అంతరంగమందు సర్వదా ముక్తుడై బాహ్యత్వము అసత్ప్రపంచత్వం లేనివాడై ఉంటాడు. ఇహ అట్టి జ్ఞానికి గ్రహించదగినది త్యజించవలసిందే. రామచంద్ర, పరిజ్ఞాతమగు ఆత్మజ్ఞాని బాహ్యమున సర్వకార్యములు నిర్వర్తిస్తూనే అంతరమున ఏది గ్రహించడు, త్యజించడు. ఎల్లప్పుడూ సర్వకార్య వర్జితమైనట్టి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉంటాడు. అగ్నికి ఉష్ణత్వం ఎలాగో అలాగే జ్ఞానికి నిర్విషయమగు ఆత్మత్వం స్వభావ సిద్ధమే. అంతేగాని అది ప్రయత్నపూర్వకంగా చేసే కార్యం వంటిది కాదు. అందుకే చెప్పేది ఆనందంగా పొందండి సహజంగా, అంతేగాని బలవంతంగా పక్కవాడికి వచ్చేసి మనకి వచ్చి ఏమండి మీరు ఎన్నిసార్లు చేశారు ఇవాళ సాధన, కళ్ళు మూసుకున్నారు బానే ఉందా, నిద్రపోయారా, ఏమిటోనండి కళ్ళు మూసుకుంటే కాసేపు బానే ఉంటుంది కదా తర్వాత నిద్ర వచ్చేస్తుంది చెప్పండి మీరు నిద్రపోయారా అదే చెప్పారు. ఇలా ఏం చేసేవారంటే బ్రహ్మచారులు పిలక పైకి కట్టేవాళ్ళు, వాడు నిద్రపోకుండా ఉండదు. మీకు కూడా ఇప్పుడు ఉన్నాయి కదా, కొప్పు తీసేసి పిలక కడితే సరిపోద్ది. అంతో ఇంత పిలక ఉందిగా అందరికి, ఆవిడకి ఇంత పిలక చిక్కుపడుతుంది కదా, ఏమిటో కాబట్టి అది కాస్త పైకి కట్టుకొని కుక్కలు పెట్టించినాయి కదా ఎదురుతో 10 కుక్కలు పెడతాడు అనమాట, అందరికి పైకి కట్టి కూర్చోబెడతారు నిద్రపోకుండా ఉంటారు. అందుకని కళ్ళు మోసుకుని సాధన చేస్తున్నా వీళ్ళు ఎంత బాగుంది కూడా మళ్ళీ చూస్తలేదు మళ్ళీ సర్దుకుని కూర్చుంటారు. ఏదైనా పక్క వాళ్ళు లేస్తేగా నేను లేవలేను. ఈ లోపల పెట్ట ఉంటుంది లేచేస్తుంటారు, అమ్మాయి చూస్తారు ఒక్కళ్ళే లేచారా, ఈ లోపల ఇంకో రెండో పెట్టదు అలా చూస్తారు. ఎవరో చూస్తారు మళ్ళీ సైగలు గురువుకి అన్నీ కనపడుతూనే ఉంటాయి, సైగలు చేస్తారు మళ్ళీ అదే అవతల వాళ్ళు చూసి అన్నారు అనుకోండి, అమ్మాయ్య గురుగారు ఇంకా సైగలు మధ్యలో ఇలాంటి ఆత్మానుభూతులు వాళ్ళకి ఏది గ్రహించాలండి, ఏమైందో తెలియదు చుట్టుపక్కల ఏం చదవట్లేదు కంగారు పడి లేచి వెళ్ళొస్తా గురువు గారు. ఎన్ని సైగలండి, క్లాసులో కూర్చున్నప్పుడు అదే చదవమని చెప్తే మళ్ళీ మధ్య దొంగలు అవుతారు, గురుగారు మనం చూస్తున్నారా లేదా, చూడలేదంట ఎన్ని సైగలు చేసుకుంటారు కదా. సైగలు చేసుకున్నాక ఇక అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అది కూడా సైగలు చేసుకుంటారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసే కార్యం కాదు, సంతోషంగా చేయాలి. నిద్ర వచ్చినప్పుడు కాసేపు పడుకోండి, మళ్ళీ లేచి మళ్ళీ చేసుకోండి. అంతేగాని నిద్ర టపక్ టపక్కం అనుకుంటూ అబ్బాయి నిద్రపోలేదండి జస్ట్ తలకాయ ఇలా అంతే అంతే కదా, నిద్రపోవట్లేదు ధ్యానంలో ఉన్నారు. ఎవరికైతే నాది అంటూ ఏదీ లేదని గ్రహించినట్టు గ్రాహ్య త్యాజ్యములకు అతీతమైన బుద్ధి నిశ్చలంగాను స్వభావ సిద్ధంగాను ఉంటుందో అట్టివాడే తత్వవేత్త. ఎవడికి గ్రహించబడవలసినది గాని త్యజించబడవలసినది గాని ఏది ఈ దృశ్యమందు లేదు అన్నది స్వభావమై ఉండదో అట్టివాడు జ్ఞాని ఎలా అవుతాడు. సైకిల్ చేసుకుంటే జ్ఞానం వస్తుందా? మీకు ఒప్పుకుంటే మీరు చదవండి, వినేవాళ్ళు వింటారు, వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకేం సంబంధం. నేను చదువుకుంటానంటే గురువు దగ్గర కూర్చొని చదువుకోండి, గురువు గారు కూర్చుంటారుగా పాపం. మనకు కావాల్సింది గురువు గారా పక్క వాళ్ళ కోసం చదువుతున్నారా, గురువు గారు మీరు చదివింది మీకు అర్థం అవ్వడానికి గురువు గారి దగ్గర చదువుతున్నారా? గురువు గారి కోసం అంటలేదు, గురువు గారి కోసం చదవటం ఎందుకు పనిలేక.
మళ్ళీ అదో కటక్షోభ. కాబట్టి ఎందుకంటే ఆత్మకు అన్యమైన దాని పట్ల అభిలాష కలిగి ఉండటమే అజ్ఞానానికి చిహ్నము. అజ్ఞానం అనే ఆవరణ లేనట్టి జ్ఞాని సదా శాంత చిత్తుడై ఇతడు మిత్రుడు ఇతడు శత్రువు అను రూపంతో కూడిన వికల్పములన్నిటినీ మొదలంట క్షయించిన వాడై, అంటే అసలు మొదటే అతనికి లేదు, వాడై సారభూతమగు స్వ ఆత్మసుఖముచే పరిపూర్ణుడై మహాశాంతి అనే అమృతపానముచే సంతృప్తి సంపాదించుకున్న వాడై ఆత్మయందే సదా సర్వదా సర్వత్రా స్థితిని సుస్థిరీకరించుకొని ఉన్నవాడై స్వయం ప్రకాశక స్వయం జ్యోతి అయి వెలుగుతాడు. అట్టి జ్ఞానమే సర్వులు ఆయా వివిధ సర్వ సాధనముల అత్యుత్తమము ప్రయోజనమై ఉన్నది సుమా. కాబట్టి పక్క వాళ్ళ కోసం కాదు, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు ఆయన. పాపం ఏ గురువైనా అదే చెప్తాడు. ఇక్కడ ఏం కంపారిజన్ బుద్ధి తెచ్చుకో పక్క వాడిని చూసి అన్నారు. కంపారిజన్ చేశారండి ఎవరన్నా? లేదమ్మా. డౌట్ ఉంది ఎక్కడన్నా చేశానని? లేదమ్మా. నాకు తెలిసేది నేను కంపారిజన్ లేదు. కానీ కంపారిజన్ నానన్న ఎవరిని వాడే ఉద్ధరించుకో కదా, ఎవరి దుమ్ము వాడే దొరుకుకోవాలి, ఇష్టంగా చేయాలి. అంతేగాని పక్కవాడు చేస్తున్నాడని చేస్తే మీకు వస్తుందా? ఏమిటి వస్తుంది? నిద్రే. పక్క నిద్రపోతున్నాడని నిద్రపోదా అంటే వస్తుందా నిద్ర? అప్పుడు నెమ్మదిగా సెలవు తీసి చూస్తారు. ఇప్పుడు సెలవు కదా పక్కనే ఉంటుంది, నిద్ర రావట్లేదు అని సెలవు తీసుకుంటుంది. అప్పుడు ఎప్పుడుకో నిద్రపోతుంది, పొద్దున్న మెలకు వస్తుందా మరి? ఇక పరుగులా ఏదా ఇవన్నీ గురువు చూడాల్సి వస్తుంది. అంటే అదే అసలు తన్మయత్వం లాగా ఉంటుంది అనమాట ఫేస్. మీరేంటే నేను చూసి ఎంత నవ్వాపుకున్నారు మిమ్మల్ని అందరినీ చూసి. యాక్షన్ చేయలేదు ఇదంతా కనపడలేదు కదా, తెలియటం లేదు. ఏం యాక్షన్ చేస్తారో తెలియటం లేదు. అయిపోతుంది ఇక్కడ. అంటే మీ తన్మయత్వాన్ని నేను యాక్షన్ చేసి చూపించాను. ఎంత నవ్వాపుకున్నాను చెప్పండి. అసలే నాకు. కానీ ఎందుకంటే గంభీరంగా చెప్పాను చెప్పండి. మీ యొక్క కదా ఎంత రియాక్షన్ లో అదే దగ్గర పక్క వాళ్ళు కొట్టి చెప్తారు. కాబట్టి ఆ తన్మయత్వం కాకుండా నిజమైన తన్మయత్వాన్ని పొందండి. అత్యంత సులభం. దానిలాగా ఉండటం పెద్ద కష్టమేం కాదు. మన ఆనందం మన దగ్గరే ఉంది. ఏమీ లేకపోతే ఆనందించవచ్చు. ఏదన్నా ఉంటే ఆనందం వస్తుందా? నవ్వుతారా? సరదాగా చెప్పారు కాబట్టి నేను కూడా అందులో ఉన్నాను, అయినా సరే ఆనందిస్తాను. ఎందుకంటే మనసులో వేరే వికల్పం కలగలేదు కాబట్టి. ఇప్పుడు విన్నప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు ప్రవచనాలప్పుడు నిద్రపోలేదు. అంటే ఫ్రంట్ లో కూర్చున్నాను. రికార్డింగ్ ఆపేయమ్మా. చంద్రశర్మ గారి ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కానీ ఇంకోటి ప్రవచనం ఎప్పుడు నేను నిద్రపోలేదు. అందుకే ఫ్రంట్ కూర్చునేదాన్ని.